ప్రతి హామీని తూచ తప్పకుండా చెప్పినవి చెప్పనవి చేసినటువంటి మన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ప్రతి గడపకి చెందాలంటే చేరాలన్నా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలి. కాబట్టి ఇన్ని సంక్షేమ పథకాలు అందించినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి కోసం మే 13న జరిగేటువంటి ఎలక్షన్లో మీరందరూ కలిసికట్టుగా కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి దద్దాల నారాయణ అనే నాకు ఒక ఓటు, ఎంపీ అభ్యర్థి అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఒక ఓటు, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి ఆశీర్వదిస్తే సదా మీ సేవలో జీవితాంతం మీకు తోడుగా చేదోడు వాదోడుగా మీకు సైనికుల్లా సేవ చేసుకుంటానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి గడపకి సంక్షేమ పథకాలు చేర్చినటువంటి మన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వాలంటరీ వ్యవస్థ పనికిరాదు, వేస్ట్ అని చెప్పినటువంటి ప్రతిపక్ష నాయకుడిని నమ్మొద్దు. వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి సేవ చేసినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నమ్మాలి. అలాగే రేపు ప్రతి సంక్షేమ పథకం వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి సేవ చేసినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నమ్మాలి. అలాగే రేపు ప్రతి సంక్షేమ పథకం ఇలాగే కొనసాగాలంటే మన జగనన్నను మీరందరూ ఆశీర్వదించాలి. కనిగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే పెట్టినటువంటి నన్ను మీరు ఆశీర్వదిస్తే సదా మీ అందరికీ సేవకుడిగా జీవితాంతం మీకు రాబోయే 5 సంవత్సరాలు సేవ చేసుకుంటానని ఒకే ఒక అవకాశం మీరు కల్పిస్తే కనిగిరి నియోజకవర్గానికి అభివృద్ధి చేసి చూపిస్తానని మీ అందరి సభాముఖంగా మాటిస్తున్నాను. అలాగే మన సీఎం గారి కుటుంబానికి దగ్గర ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా రేపు జరిగేటువంటి ఎలక్షన్లో మన ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు, ఆయన కూడా ఆశీర్వదిస్తే మన సీఎం గారి కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తి మన కనిగిరి నియోజకవర్గానికి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని దగ్గరగా ఉండి అన్ని ఎల్లవేళలా మన కనిగిరిని అభివృద్ధి చేస్తారని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ప్రతిపక్షాలు మొత్తం గుంపుగా జగనన్న మీద పడినా ఎక్కడ కూడా లెక్క చేయకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని నిన్నటి వరకు మన కుటుంబాలకు చేర్చినటువంటి మన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి మీద మొన్న విజయవాడలో రాజకీయంగా ప్రజాదరణ లేక వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడం జరిగింది. అంటే ఇలా చేస్తున్నారు కాబట్టి మీరందరూ రేపు జరిగేటువంటి ఎలక్షన్లో ఓట్ల రూపంలో మన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మన కనిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి శాశ్వత పరిష్కారంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ IIIT కానీ నిమ్స్ ఇలా ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారికి మన సీఎం గారికి వివరించడం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే 5 సంవత్సరాల కాలంలో మన కనిగిరి నియోజకవర్గంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసి మీ అందరి మన్నలు పొందుతామని సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి పాదాభివందనాలు చేస్తూ రేపు మే 13న జరిగేటువంటి ఎలక్షన్లో కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నన్ను దద్దాల నారాయణ అనే నన్ను మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మా ఇద్దరిని మీరు ఆశీర్వదిస్తే మీకు సేవ చేసుకుంటూ జీవితాంతం మీకు రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొక మారు పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.